హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నాగలక్ష్మి ఇంటి వంట. పిల్లల నుండి పెద్దల దాకా అందరికీ ఎంతో ఇష్టమైన పండుగ వినాయక చవితి. ప్రతి వీధుల్లోనూ పిల్లలందరూ కలిసి బుచ్చి వినాయకుడిని నిలబెట్టి 9 లేదా 5 రోజులు పూజలు చేస్తూ ఉంటారు. వినాయకునికి ఎంతో ఇష్టమైనవి కుడుములు, పూర్ణం ఉండ్రాళ్ళు, మోదకాలు, అలాగే బెల్లం ఉండ్రాళ్ళు. వీటిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. దానికోసం వినాయక చవితి రోజు ఇల్లంతా శుభ్రంగా క్లీనింగ్ చేసుకోవాలి. అలాగే స్టవ్ కూడా క్లీనింగ్ చేసి బొట్లు పెట్టుకోవాలి. ముందుగా బెల్లం ఉండ్రాళ్ళను తయారు చేసుకుందాము. దానికోసం సపరేట్గా ఒక గిన్నెని పెట్టుకుంటున్నాను. ఆ గిన్నెకి కొంచెం పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత గిన్నెని స్టవ్ మీద పెట్టి ఒక 2 కప్పుల నీళ్ళు పోసుకున్నాను. అలాగే 1 కప్పు బెల్లం వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటున్నామో ఆ కప్పుతో 2 కప్పుల నీళ్ళు పోసుకోవాలండి. 1 కప్పు పిండి తీసుకుంటే 2 కప్పులు వాటర్ పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుంటున్నానండి. పచ్చిశనగపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఎండు కొబ్బరి, నెయ్యి, శనగపప్పు వేసుకుంటే బెల్లం ఉండ్రాలు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత గరిటెతో బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం కరిగేలోపు మనం వేసుకున్న శనగపప్పు కూడా ఉడుకుతుందండి. ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. చూడండి, పప్పు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకోవాలి. ఇలా సిమ్లో పెట్టిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పొడి బియ్యం పిండి తీసుకోవాలి. 1 కప్పు పొడి బియ్యం పిండికి 2 కప్పులు వాటర్ అనేవి సరిపోతాయండి. ఎక్కువ పోసుకోవద్దు. 1 కప్పు పొడి బియ్యం పిండికి 2 కప్పులు వాటర్ సరిపోతాయి. ఇలా పిండి వేసేసి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ను ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారేంత వరకు ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్న తర్వాత పిండి చల్లారిన తర్వాత మనకు కావాల్సిన సైజులో ఉండ్రాళ్ళను చుట్టేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే వినాయకునికి ఎంతో ఇష్టమైన బెల్లం ఉండ్రాళ్ళు రెడీ. అలాగే రౌండ్గా కాకుండా కుడుములను కూడా చేసుకోవచ్చండి. ఇలా చేతితో ఉండ కింద చేసి ఇలా ప్రెస్ చేస్తే కుడుములు అనేవి రెడీ అవుతాయి. ఈ 2 షేపుల్లో ఏ షేప్లో అయినా మనం ఉండ్రాళ్ళను రెడీ చేసుకోవచ్చు. బెల్లం ఉండ్రాళ్ళు రెడీ అయినాయి. వీటిని ఆవిరి మీద ఉడికించాలి. మొత్తం అన్నీ రెడీ అయిన తర్వాత ఆవిరి మీద ఉడికేంత వరకు వీటిని ఆరిపోకుండా క్లాత్ వేసుకోవాలి. ఇప్పుడు హాట్ ఉండ్రాళ్ళని తయారు చేసుకుందాము. ఒక గిన్నెలోనికి 2 కప్పుల నీళ్లు పోసుకొని తర్వాత అందులో రుచికి తగినంత ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులోనే 1/2 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల ఉండ్రాళ్ళ టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. అలాగే ఎండు కొబ్బరి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం ఎండు కొబ్బరిని కూడా వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి అయితే ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి అయినా కూడా వేసుకోవచ్చండి. ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా వాటర్ పొంగు వస్తే సరిపోతుంది. ఇలా పొంగు వచ్చిన తర్వాత బియ్యం రవ్వను వేసుకోవాలి. వేసుకున్న శనగపప్పు పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు. కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యం రవ్వ వేసుకోవాలి. 1 కప్పు బియ్యం రవ్వకు 2 కప్పుల వాటర్ సరిపోతుందండి. ఎక్కువ పోసుకోవద్దు. ఇలా వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని మంటని సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించాలి. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా అడుగు మందం ఉన్న గిన్నెతో చేసుకుంటే అడుగు అంటుకోకుండా చాలా బాగా వస్తుంది. స్టీల్ గిన్నెలో అవి పెట్టినట్లయితే ఆ అడుగు మాడిపోతుందండి. మాడిపోయినది నైవేద్యానికి పెట్టరు. అందుకని అడుగు మందం ఉన్న గిన్నెని పెట్టుకొని తయారు చేసుకోవాలి. ఇలా చల్లారేంత వరకు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనకు కావాల్సిన సైజులో ఉండ్రాళ్ళను చుట్టేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉండ్రాళ్ళను చుట్టుకోవాలి. వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి.
ఇలా మొత్తం పిండి అంతా కూడా ఉండ్రాళ్ళ కింద చుట్టుకోవాలి. రవ్వ చేతికి అంటుకుంటూ ఉంటే కొంచెం నెయ్యి రాసుకొని ఉండ్రాళ్ళను చుట్టేసుకోవాలి. ఇలా మొత్తం ఉండ్రాళ్ళన్నీ చుట్టుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. వీటినన్నిటినీ కూడా ఆవిరి మీద ఉడికించాలి కాబట్టి ఆరిపోకుండా వీటి మీద ఒక క్లాత్ వేసి ఉంచాలి. అలాగే పూర్ణం ఉండ్రాళ్ళు కూడా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. దానికోసం ఒక చిన్న కుక్కర్ గిన్నె తీసుకొని అందులో 1 కప్పు పచ్చి శనగపప్పు వేసుకొని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. 1 కప్పు శనగపప్పుకు 2 కప్పుల వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 1 అవర్ నానిన తర్వాత 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తర్వాత మూత తీసి గరిటెతో బాగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే శనగపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. 1 కప్పు శనగపప్పుకు 1 కప్పు బెల్లం సరిపోతుందండి, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా వేసుకున్న తర్వాత గరిటెతో బాగా కలుపుకొని స్టవ్ మీద ఒక 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించాలండి. బెల్లం పూర్తిగా కరిగిపోయి పాకంలో చక్కగా శనగపప్పు ఉడుకుతుంది. ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత అందులో ఒక యాలకులను దంచి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కొంచెం ఎండు కొబ్బరిని కూడా వేసుకొని గరిటెతో బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఉండల కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మోదకాలకు పిండిని తయారు చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఇలా 2 కప్పులు వాటర్ పోసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ నెయ్యి అలాగే 1 స్పూన్ బెల్లం వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకుంటున్నామో అదే కప్పుతో 1 కప్పు పొడి బియ్యం పిండి తీసుకుంటే సరిపోతుంది. ఇలా బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నీళ్లు మరిగిన తర్వాత మంటను సిమ్లో పెట్టి మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పొడి బియ్యం పిండి వేసుకోవాలి. మీరు తడి బియ్యం పిండి వేసుకుంటే వాటర్ 3/4 కప్పు వాటర్ పడుతుందండి, అంతకంటే ఎక్కువ పట్టవు. అలాగే పొడి బియ్యం పిండి తీసుకుంటే 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. 1 కప్పు పొడి బియ్యం పిండికి 2 కప్పులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇలా పిండి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా కొంచెం పూర్తిగా చల్లారిన తర్వాత మనం మోదకాలను ప్రిపేర్ చేసుకుందాము. చూడండి, ఇలా కొంచెం చేతికి నెయ్యి రాసుకొని మోదకాలను చుట్టుకుందాము. పిండి అనేది చేతికి అంటుకోకుండా ఉండడానికి కొంచెం నెయ్యి రాసుకోవాలి. ఇలా నెయ్యి రాసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పిండిని తీసుకొని ఇలా ఒక గిన్నె షేపులో రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం పూర్ణాలను రెడీ చేసుకున్నాముగా ఆ పూర్ణాన్ని అందులో పెట్టి 4 వైపులా పూర్ణాన్ని నొక్కుతూ పైకి తీసుకురావాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 4 వైపులా నొక్కుతూ పిండిని పైకి తీసుకురావాలి. మోదకాలు చేసే మిషన్ లేకపోయినా ఇలా చేతితో చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకున్న తర్వాత మన దగ్గర షేప్ కోసం ఫోక్ స్పూన్ ఉంటుంది కదండి, ఆ స్పూన్తో ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. మోదకాల మిషన్ లేకపోయినా సరే మోదకాలని ఇలా చేతితో చాలా చక్కగా చేసేసుకోవచ్చు. అలాగే పూర్ణం ఉండ్రాళ్ళను ఎలా చేసుకోవాలో చూద్దాం. కొంచెం పిండిని తీసుకొని ఇలా చేతితో చిన్న చపాతీలాగా చేసుకొని స్టఫింగ్ను అందులో పెట్టుకొని ఇలా 4 వైపుల నుంచి క్లోజ్ చేసేసుకొని చేతితో ఉండ కింద చుట్టేసుకుంటే సరిపోతుంది. అంతే, పూర్ణం ఉండ్రాళ్ళు కూడా రెడీ. వీటిని ఆవిరి మీద ఉడికించుకుందాము. మోదకాలు పూర్ణం ఉండ్రాళ్ళండి, అలాగే బెల్లం ఉండ్రాళ్ళు, అలాగే హాట్ ఉండ్రాళ్ళను కూడా తయారు చేసుకున్నాము. వీటినన్నిటిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ సెట్లో కానీ వేసుకోవచ్చు, లేదంటే ఇలా రైస్ ఉడికించే దాంట్లో కూడా వేసుకొని కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా రైస్ ఉడికే గిన్నె ఉంటుంది కదండి, ఆ గిన్నెలో ఇలా ఉండ్రాళ్ళన్నీ కూడా వేసేసుకొని కుక్కర్లో కొంచెం వాటర్ పోసి ఈ గిన్నెలను అందులో పెట్టేసుకోవాలి. ఈ గిన్నెలను అందులో పెట్టిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. వెయిట్ పెట్టకూడదండి. వెయిట్ పెట్టకుండానే మనం ఆవిరి మీద వీటిని ఉడికించాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసేసి ఇలా మూత తీసి చూస్తే మనకు ఉండ్రాళ్ళు, కుడుములు, మోదకాలు అన్నీ రెడీ అవుతాయి.
వీటిని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పూర్ణం ఉండ్రాళ్ళు, కుడుములు, బెల్లం ఉండ్రాళ్ళు, అలాగే మోదకాలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము ఏ వీడియో పోస్ట్ చేసినా ముందుగా మీకు చేరుతుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.